హలో ఫ్రెండ్స్. మనం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు కండక్ట్ చేసినటువంటి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్ 3 ఎగ్జామ్లో మహాభారతం నుంచి ఒక ప్రశ్నను పరిశీలిద్దాం. ప్రశ్న వచ్చి, గంగను భూమిపైకి తెచ్చినది ఎవరు? మనకి సమాధానం భగీరథుడు. మహాభారతంలో గంగావతరణ వృత్తాంతాన్ని రోమశ మహర్షి ధర్మరాజుల వారికి చెప్తారు. అదేవిధంగా రామాయణంలో గంగావతరణ వృత్తాంతాన్ని విశ్వామిత్ర మహర్షి మనకి రామలక్ష్మణులకి చెప్పడం జరుగుతుంది. మనం మహాభారతంలోని గంగావతరణం గురించి పరిశీలిద్దాం. ధర్మరాజు రోమశ మహర్షిని ఈ విధంగా అడుగుతున్నారు. మహర్షి, భగీరథుడు ఎలా సముద్రాలను జలంతో నింపారు అని అడుగుగా రోమశ మహర్షి ఇలా చెప్పసాగారు. ధర్మజ, పూర్వం ఇక్ష్వాకు వంశంలో సగరుడు అనే రాజు ఉండేవాడు. అతనికి 2 భార్యలు. వారు వైదర్భి, శేబ్య. మహాభారతంలో సగరుని భార్యల పేరు వైదర్భి, శేబ్య. అదే రామాయణంలో అయితే సగరుని భార్యల పేరు కేసిని, సుమతి. ఇది గమనించగలరు. అతనికి సంతానం లేదు. అందుకని సగరుడు కైలాసం వెళ్ళి శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నారు. తనకు సంతానం ప్రసాదించమని అర్థించారు. శివుడు అలాగే అని వరం ఇచ్చారు. తరువాత సగరుని 2 భార్యలు గర్భం ధరించారు. వైదర్భి గర్భాన ఒక ఆలాబు ఫలం, ఆనపకాయ పుట్టింది. శేబ్య గర్భాన అసమంజసుడు అనే కొడుకు పుట్టాడు. అప్పుడు ఆకాశవాణి ఇలా పలికింది, రాజా, ఆ కాయలో ఉన్న విత్తనములను ఒక నేతి కుండలో పెట్టి కాపాడము. అందులో నుండి నీకు 60,000 మంది పుత్రులు జన్మిస్తారు అని పలికింది. అలాగే సగరునికి 60,000 మంది కుమారులు జన్మించారు. వీరినే సగర కుమారులు అంటారు. సగర కుమారులు ఎంతమంది? 60,000 మంది. ఆ 60,000 మంది పెరిగి పెద్దయి లోక కంటకులుగా తయారయ్యారు. దేవతలను, ఋషులను బాధిస్తున్నారు. అప్పుడు దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలను చూచి, వారి గర్భం ఎక్కువ కాలం ఉండదు, త్వరలో వారు చనిపోతారు అని చెప్పారు. ఇంతలో సగరుడు అశ్వమేధ యాగం చేయడానికి సంకల్పించారు. యాగాశ్వాన్ని రక్షించే బాధ్యతను కొడుకులకు అప్పగించారు. ఆ యాగాశ్వం లోకమంతా తిరిగి నీళ్లు లేని సాగరంలో దూకి అదృశ్యమైంది. సగరుడి కొడుకులు యాగాశ్వం కోసం సముద్రాన్ని తవ్వారు. వారికి ఈశాన్య దిక్కుగా కపిల మహాముని ఆశ్రమం సమీపంలో యాగాశ్వం కనిపించింది. కపిలుడే తమ అశ్వాన్ని దొంగలించాడని సగరుని కుమారులు ఆయన్ను అవమానించారు. ఆ మహాముని కోపాగ్నికి భస్మమయ్యారు. సగర కుమారుల్ని భస్మం చేసింది ఎవరు? కపిల మహర్షి. ఇది మనకి ప్రీవియస్గా క్వశ్చన్గా వచ్చింది. ఆ సంగతి నారదుని వలన సగరునికి తెలిసింది. సగరుడు దుఃఖించాడు. ఆ సమయానికి శేబ్య కుమారుడైన అసమంజసునికి ఒక కుమారుడు కలిగాడు. అతని పేరు అంశుమంతుడు. సగరుడు తన మనుమడు అంశుమంతును చూచి, నాయనా, నా కొడుకులు చనిపోయినందుకు నేను బాధపడను, కానీ అశ్వమేధ యాగం సగంలో ఆగిపోయింది, దానిని నీవు పూర్తి చేయి అని కోరాడు. అలాగే అని అంశుమంతుడు సాగర తీరానికి వెళ్ళాడు. అక్కడ కపిల మహాముని ఆశ్రమం చూచాడు. కపిల మహర్షికి నమస్కరించి తాను వచ్చిన పని చెప్పాడు. కపిల మహర్షి యాగాశ్వాన్ని అప్పగించారు. అంశుమంతునికి ఈ విధంగా చెప్పారు, అంశుమంత, నీ చేత తేయబడిన ఈ యాగాశ్వంతో
నీ తాత సగరుడు అశ్వమేధం పూర్తి చేస్తాడు. నీ మనుమడు భగీరథుడు గంగను భూమికి తెచ్చి సాగరాన్ని నింపుతాడు అని పలికారు. అంశుమంతుడు యాగాశ్వాన్ని తాతగారికి ఇచ్చారు. సగరుడు అశ్వమేధం పూర్తి చేశారు. సగరుని యాగాశ్వాన్ని అసలు దొంగలించింది ఎవరంటే ఇంద్రుడు. ఇది మనకి ప్రీవియస్గా క్వశ్చన్ వచ్చింది. సముద్రాన్ని తన కుమారునిగా స్వీకరించారు. అప్పటి నుండి సముద్రానికి సాగరం అనే పేరు వచ్చింది. అంశుమంతుని కుమారుడు దిలీపుడు, దిలీపుని కుమారుడు భగీరథుడు. భగీరథుడు జనరంజకంగా రాజ్యం చేశారు. భగీరథుడు సగరుని వృత్తాంతం తెలుసుకున్నారు. సాగరాన్ని జలాలతో నింపాలని అనుకున్నారు. హిమాలయాలకు వెళ్ళారు. గంగాదేవిని గూర్చి ఘోర తపస్సు చేశారు. గంగాదేవి ప్రత్యక్షమైంది. అమ్మా, నీవు ఆ దేవ మార్గాన్ని వదిలి భూమికి దిగి రావాలి. సాగరాన్ని జలాలతో నింపాలి. సగరపుత్రులకు మోక్షం కలిగించాలి అని కోరాడు. అలాగే వస్తాను, కానీ నేను భూమికి దిగేటప్పుడు నా ఉధృతిని భరించేవాడు ఆ పరమశివుడు అక్కడే. కాబట్టి ముందు నీవు శివుణ్ణి ప్రసన్నం చేసుకో అంది గంగాదేవి. తరువాత భగీరథుడు కైలాసానికి వెళ్ళి శివుణ్ణి ప్రార్థించారు. శివుడు భగీరథుడితో నీవు గంగను తీసుకొనిరా, నేను భరిస్తాను అని అన్నాడు. మరలా భగీరథుడు గంగను ప్రార్థించాడు. గంగ భగీరథుని వెంట భూమికి దిగి వచ్చింది. శివుడు ఉద్ధృతంగా దుముకుతున్న గంగను తన జటాజూటంలో ధరించారు. తరువాత గంగ శివుని జటాజూటం నుండి భూమికి దిగి వచ్చింది. సాగరాన్ని తన జలాలతో నింపింది. అప్పటి నుండి గంగా నదికి భాగీరథి అనే పేరు కూడా వచ్చింది అని రోమస మహర్షి గంగా అవతరణ వృత్తాంతాన్ని ధర్మరాజుకు వివరించారు. మనకి ఈ వృత్తాంతం మహాభారతంలో అరణ్య పర్వంలో తృతీయ ఆశ్వాసంలో ఉంటుంది. తృతీయ ఆశ్వాస ప్రారంభంలో ఇక్కడ గమనించండి. పాండవుల్లో మధ్యముడు అర్జునుడు, అర్జునుని కుమారుడు అభిమన్యుడు, అభిమన్యుని కుమారుడు పరీక్షిత్తు మహారాజు. ఆ పరీక్షిత్తు మహారాజు కుమారుడే జనమేజయుడు. జనమేజయుడు సర్పయాగం చేశాడు. సర్పయాగం ఎవరు చేశారు? జనమేజయుడు. ఇది మనకి ఇయర్లో క్వశ్చన్గా వచ్చింది. ఆ సమయంలో వేదవ్యాసుని శిష్యుడైన వైశంపాయనుడు మహాభారత కథను జనమేజయ మహారాజుకు వినిపించారు. మహాభారత కథను జనమేజయ మహారాజుకు ఎవరు వినిపించారు? వైశంపాయనుడు. ఇది కూడా ఈ ఇయర్లో క్వశ్చన్గా వచ్చింది. అప్పుడు రోమహర్షుని కుమారుడైన ఉగ్రశ్రవసుడు సూతి అనే ఆ మహాభారత కథను విన్నారు. సూత మహర్షి అసలు పేరేమిటి అని క్వశ్చన్ వచ్చింది. సూత పౌరాణికుని అసలు పేరు ఉగ్రశ్రవసుడు మనకి ఆప్షన్స్లో లేదు. రోమహర్షణుడు అని ఉంది. రోమహర్షణుడు కూడా సూత పౌరాణికుడే. సూత పౌరాణికుడు అంటే పురాణ ఇతిహాస గాథలను చెప్పేవారిని సూత పౌరాణికుడు అంటారు. తాను విన్న మహాభారత కథను సౌనక మహర్షి సాత్రయాగం చేసిన సందర్భంలో సౌనకాది మహామునులకు వినిపించారు సూత మహర్షి. ఎక్కడ వినిపించారు అని మనకి క్వశ్చన్గా వచ్చింది. నైమిషారణ్యంలో వినిపించారు. ఈ విధంగా మనకి మహాభారతం నుంచి ప్రశ్నలు వస్తున్నాయి, గమనించగలరు. మూలం శ్రీమద్ధాంధ్ర మహాభారతం తేట తెలుగు వచనంలో కవిత్రయం పాదరేణువు మొదలి వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఆఫీషియల్ కీలో మనం ఆన్సర్ చూసుకుంటే గంగను భూమిపైకి తెచ్చినది ఎవరు? భగీరథుడు. అందుకే మనం గంగను భాగీరథి అని కూడా అంటాం. అదేవిధంగా భగీరథ ప్రయత్నం అని కూడా జాతీయం ప్రసిద్ధి చెందింది.
దిలీపుడు ఎవరు? భగీరథుని తండ్రి. సగరుడు మనకి దిలీపుని తండ్రి అంశుమంతుడు. అంశుమంతుని తండ్రి అసమంజసుడు. అసమంజసుడు తండ్రి సగరుడు. వీరందరూ కూడా రఘువంశం, ఇక్ష్వాకు వంశానికి చెందినవారు. శ్రీరాములు వారి పూర్వీకులు. శ్రీరాములు వారు ఏ వంశానికి చెందినవారు? ఇక్ష్వాకు వంశానికి చెందినవారు. ఇది మనకి ఈ ఇయర్లో క్వశ్చన్గా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.